ఇంట్రెస్టింగ్ వెహికల్స్ అయితే మేము ముందుకు వచ్చానమాట. అండ్ కంప్లీట్గా మనం వచ్చేటప్పుడు ట్రయంఫ్ షోరూమ్ ఇసుకతోట బ్రాంచ్లో అయితే ఉన్నాం. అండ్ లేటెస్ట్గా మనకు ట్రయంఫ్ నుంచి 350 సీసీలో అయితే ట్రాకర్ని అయితే లాంచ్ చేశారు. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ మనకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్గా మన ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. అండ్ వెహికల్ వచ్చేటప్పుడు కంప్లీట్గా న్యూ డిజైన్తో తీసుకురావడం జరిగింది. అండ్ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాస్ట్ వైపు చూసుకుంటే కూడా కంప్లీట్గా మనకి ఏదైతే స్క్రాంబ్లర్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ లుక్ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ కంప్లీట్గా మీకు చూసుకుంటే ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది అనమాట. న్యూ డిజైన్తో తీసుకురావడం జరిగింది. అండ్ కంప్లీట్గా మనకు వచ్చేటప్పటికి ట్రాకర్ అని చెప్పి మనకి ట్యాంక్ దగ్గర అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏంటంటే డిజైన్ ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. కంప్లీట్గా చూసుకుంటే ఒక స్కాంబ్లర్ ఫినిషింగ్లో ఉంటుంది. కంప్లీట్ డిజైన్ వేస్గా అయితే చాలా న్యూ లుక్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్గా మీకు ఏదైతే ఫ్రంట్ నుంచి మనకు కంప్లీట్ డిజైన్ వేస్గా అయితే చూసుకుంటే చాలా చేంజెస్ అయితే తీసుకోవడం జరిగింది. ఎస్పెషలీగా మనం చూసుకున్న బ్యాడ్జింగ్ చూసుకుంటే కూడా కంప్లీట్ 400 అండ్ బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ట్రాకర్ అని చెప్పి మన ట్యాంక్ దగ్గర అయితే వచ్చిందనమాట. అండ్ ఫ్రంట్ హెడ్ లైన్ దగ్గర చూసుకుంటే కూడా డైరెక్ట్గా మీకు కంప్లీట్గా ఒక ఎల్ఈడి లైట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. హై బీమ్ అండ్ లో బీమ్ చూసుకున్నా అండ్ మనకు హజార్ లైట్స్తో అయితే కంప్లీట్ లుక్ అయితే చాలా న్యూ లుక్తో వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే కూడా కంప్లీట్గా మనకి ఏదైతే ప్రీవియస్ మోడల్కి ఇప్పుడు కూడా కొన్ని చేంజెస్ని అయితే వెహికల్స్లో తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్గా సీట్ వైజ్గా చూసుకోవచ్చు. అలాగే ఏదైతే మనకి సిట్టింగ్ పొజిషన్ కావచ్చు, ట్యాంక్ దగ్గర కావచ్చు, కంప్లీట్గా మనకి ఓవరాల్గా లుక్ వైజ్గా అయితే చేంజెస్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ కంప్లీట్గా వచ్చేటప్పుడు అండ్ మనం ఈ వీడియోలో వచ్చేటప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి అండ్ కంప్లీట్ వెహికల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అనమాట. అండ్ మంచి పొజిషన్ అయితే ఉన్నదనమాట. సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ మీకు రైడింగ్ పొజిషన్ చూసుకుంటే కంప్లీట్గా ఒక స్పోర్టివ్ రైడింగ్ పొజిషన్ అయితే ఉంటుంది. అండ్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు వెహికల్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు 183 kgs వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అండ్ సీట్ కూడా చాలా కంఫర్టబుల్ సీట్ అయితే ఉన్నది. అండ్ అరౌండ్ మీకు 805 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ హ్యాండిలింగ్ చూసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్. డే టు డే మన సిటీ రైడ్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ట్యాంక్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు అరౌండ్ మీకు 13 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మైలేజ్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు అరౌండ్ మీకు 25 అలాగ వస్తుంది అనమాట మైలేజ్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి. అండ్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ వెహికల్స్లో వచ్చే సేమ్ డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన కన్సోల్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు టోటల్గా మనకి ఇందులో వచ్చేటప్పటికి మనకి డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఏబిఎస్ ఇండికేషన్ కానీ అలాగే హజార్ లైట్ అండ్ పెట్రోల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అండ్ కంప్లీట్గా మీకు వెహికల్లో వచ్చేటప్పుడు కూడా అండ్ మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే హార్న్స్ వచ్చినాయి అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ని ఇవ్వడం జరిగిందండి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఏదైతే కిల్ స్విచ్ అయితే ఇంజన్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి 350cc ఇంజన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంజన్ మనకి పవర్ యొక్క ఆర్పిఎం చూసుకున్న ఆల్మోస్ట్ మీకు 8750 ఆర్పిఎం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు 40 PS అయితే మీకు పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 32 Nm అయితే వస్తుంది. అండ్ టార్క్ ఒక ఆర్పిఎం చూసుకున్న 7500 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ మీకు లాంగ్ రైడ్స్ కానీ డే టు డే లైఫ్లో కానీ అలాగే సిటీ డ్రైవ్స్ కానీ చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే కూడా ఇంజన్ దగ్గర లాంగ్ రైడ్స్ మీకు రేడియేటర్ అయితే ఉన్నది కాబట్టి మీకు ఇంజిన్ కూడా లాంగ్ రైడ్స్ అయినా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ వీల్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 17 inch వీల్స్ అయితే అవుతుంది. ట్యూబ్లెస్ టైర్స్ విత్ ఎల్లో వీల్స్తో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు కూడా మనకి యూఎస్డి ఫోక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మోనోస్టాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 43 mm యూఎస్డి సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 320 mm అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది కాబట్టి మీకు చాలా కంఫర్టబుల్ రైడింగ్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా వెహికల్ వైజ్గా చూసుకుంటూ కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ 350 సెగ్మెంట్లో కాబట్టి మీరు మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్గా అయితే వచ్చేటప్పటికి అరౌండ్ మీకు 25 అలాగ వస్తుంది అనమాట మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి. అండ్ లైట్ వెయిట్ వెహికల్ అయితే వస్తుంది అండ్ కంప్లీట్గా అండ్ ఓపెన్ చైన్ డ్రైవ్ వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి మీరు క్లీన్ చేసుకోవడం వల్ల బెటర్ రైడింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. కలర్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ప్రజెంట్ మనం చేసేది వచ్చేటప్పుడు సిల్వర్ కలర్ అయితే ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎల్లో అండ్ ఎల్లో వచ్చేటప్పుడు చాలా బ్రైట్గా అండ్ చాలా బాగుంటుంది అనమాట. మనకి అవుట్డోర్ వెళ్ళినప్పుడు చాలా కంఫర్టబుల్గా అండ్ కనిపించడానికి అయితే లుక్ వైజ్గా చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ బ్లాక్ కలర్ అయితే ఒకటి ఉన్నది అనమాట. అండ్ ఫ్రెండ్స్ మనం కంప్లీట్గా ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేటప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు 2,46,000 అరౌండ్ చేంజ్ అయితే ఉన్నది. అండ్ కంప్లీట్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు వెహికల్ అవైలబుల్గా వచ్చేటప్పుడు మన వైజాగ్లో వచ్చేటప్పటికి ఇసుకతోట బ్రాంచ్లో అయితే వెహికల్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ కంప్లీట్గా ఒకసారి మీరు చెక్ చేసి రైడింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అని చెక్ చేసుకొని మీరు వెహికల్ అయితే కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్ మన బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే కూడా టైల్ ల్యాంప్ కూడా చాలా డిజైన్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా వచ్చేటప్పుడు మనకి టైల్ ల్యాంప్ వచ్చేటప్పటికి మనకి ఆ షేప్లో ఉండేది అనమాట ట్రయంఫ్తోని.
అండ్ కంప్లీట్గా ఈసారి వచ్చేటప్పటికి చాలా కొంచెం స్మాల్ చేశారు మనకి. అలాగే మన బ్యాక్ సైడ్ హ్యాండిలింగ్ కూడా ఇచ్చారనమాట. అండ్ పిలియన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే వచ్చేటప్పుడు మీకు ఎల్ఈడి ల్యాంప్ ఇక్కడ ట్రయంఫ్ లోగోతో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైతే మన ఎగ్జాస్ట్ చూసుకున్నా కూడా మనకి ఏదైతే మనకి ప్రీవియస్ మోడల్ స్క్రాంబ్లర్ ఏదైతే ఉందో 404 అందులో వచ్చేటప్పుడు మనకి ఏదైతే ఎగ్జాస్ట్ ఉందో డబుల్ ఎగ్జాస్ట్ సేమ్ ఎగ్జాస్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా వెహికల్ లుక్ వేస్గా చూసుకున్నా కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఏదైతే మనకి చూసుకున్న మోనోసాక్ సస్పెన్షన్ ఏదైతే ఇచ్చారో చూసుకుంటే కూడా క్యాష్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఏదైతే మన ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే టైర్ సెక్షన్ చూసుకున్నా 70 నుంచి ఎంఆర్ఎఫ్ వీల్స్ ఇచ్చారు మనకి. ఓవరాల్గా చూసుకుంటే మీకు 150/60 టైర్ని అయితే ఇచ్చారు. చాలా వైడ్ టైర్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది అనమాట. ఓవరాల్గా వీడియో ఇది ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఏమైనా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైంలో కలుద్దాం.